ఏ తమ్ముడు ఇక్కడ నువ్వే నువ్వే రారా ఏం పేరు? సాయి అన్న. ఎక్కడ పోతున్నావు? రైల్వే స్టేషన్ లో వెళ్దామని సార్. ఇక్కడ నీతో పని ఉంది, ఇక్కడ దగ్గర ఏమన్నా చూపన్నా. ఎక్కడో చూసినప్పుడు ఉంతముండి ఇక మొదలెడదామా? నన్నే అడిగిస్తున్నాను. ఎక్కడో టవర్ల దగ్గర ఆర్ట్స్ కాలేజ్ దగ్గర లేకుందంటే ఎక్కడో చూసినా నిన్నే. నువ్వు ఫ్లెక్సీ లేపించింటావు కదా బర్త్డేకి. ఇప్పుడు సార్ ఏం పేరు నీ పేరు? సాయి. అది రా తమ్ముడు. చూసినావా? చూసినా ఆ ఫ్లెక్సీ వేయించుంటావు కదా రోడ్డు మీద పోయేదాడు మధ్యలో డివైడర్లకి పెద్దగా ఉంటుంది చూడు ఫ్లెక్సీ. ఆ ఫ్లెక్సీలో చిన్న బొమ్మ సైడ్ ఉంటుంది, నువ్వే కదా? నువ్వు కదా సాయి. లే నీ మాదిరి ఆ జుట్టు కూడా అట్లే ఉంది. లే నువ్వే తమ్ముడు, నాకు డౌట్ వస్తుంది. నిజంగా వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. నిజమేంటి అబద్ధమైంది? నేను కాదన్నా అంటే నువ్వు లే తమ్ముడు, నిన్ను యాడైతే చూసినాను, అదే ఎక్కడ అనేది గుర్తురాలేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నేను ఎప్పుడన్నా ఫ్లిక్స్ చేయించి 3 ఏళ్ళు. 3 ఏళ్ళు కదా, మొన్న రీసెంట్ గా. సరేలే కానీ దాంతో ఏంలే కానీ. ఎంత నీ ఏజ్? 17. సాయి కదా నీ పేరు? 17 అంటే మనకు ఓకే పనికి వస్తుంది. ఏం లేదు తమ్ముడు, నేను వచ్చి ఇక్కడ పని చేస్తా హాస్పిటల్లో పని చేస్తాను. ఏమంటే ఆడ కొత్త కేసులన్నీ తగులుతున్నాయి. అంటే మంచి ఆఫర్లు వస్తున్నాయి కొత్త సంవత్సరం సందర్భంగా. నాకు నా టైం ఏందో గానీ మంచి కేసులే తగులుతున్నాయి. ఏ దేవుడేమో వరం ఇచ్చినట్లున్నాడు నాకు, అందుకు మంచి కేసులు తగులుతున్నాయి. అది నీకెందుకు చెప్పాలంటే నీకే చెప్పాలా తమ్ముడు. ఏం టెన్షన్ పడతాను సర్లే కానీ. ఏం లేదు తమ్ముడు, వేరే వాళ్ళకి కిడ్నీ కావాలా. మొన్న చూసినామా, మంచి ముసలోడు అంత ముదిరిపోయింటుంది. వాడికి నేను చుక్కలు చూపించడం కాదమ్మా, వాడే నాకు మొత్తం చూపించాడమ్మా. వాళ్ళు మామూలు కదా. ఏం ముదిరిపోయిందా? కిడ్నీ. అందుకు నీ 18 కదా నీ వయసు. ఇలాంటిది యూత్ ఇస్తే ఇంకా మనకు ఎక్కువ అమౌంట్ వచ్చే విధంగా ఏమన్నా సెటిల్మెంట్ చేసుకుందామని. పెద్ద ప్లానింగ్. నాదేంటి కన్నా కిడ్నీ? నీకేంటి చెప్పు, నా కిడ్నీతో ఏం పని? నీకు కిడ్నీతోనే కదా పని అందరికి. ఇప్పుడు నాకు కూడా కిడ్నీలు ఉన్నాయి, ఎందుకు పని అని అడిగేకైతుంది. కిడ్నీ లేకుంటే చచ్చిపోతా నేను. చచ్చిపోతావు? ఏమి ఇడ్లీలు అడిగినంత ఈజీ కిడ్నీ అడుగుతున్నావా? నేను దానం చేస్తే నేనెట్లన్నా బతికేది? అదే మిడ్డే అనుకుంటున్నాను. సరేలే, నీ 2 మొద్దులే. నువ్వు పొరపాటున 2 అనుకుంటున్నావేమో. 1 ఓటు లాగా ఇంకో దాంతో ఎట్లా బతుకుతావన్నా? ఏమి చూడు తమ్ముడు, చెప్పేది నేను మామూలు ఫస్ట్ లో మనసంగా అడుగుతా. నా రోడ్డుకి కాంప్రమైజ్ కాలేదంటే మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, సెకండ్ లెవెల్ ఉంటుంది. అందుకు నువ్వు దయచేసి ఒప్పుకొని. మొన్న నేను చూసానా, నువ్వు ఈడీడే తిరుగుతున్నావు. నేను ఫ్లెక్సీలో కనపడినా ఊటిని అట్లా పడ్డం చెప్పినా నువ్వు ఏమంటావు అని. మీరు ఏందన్నా నువ్వు? ఏం లేదు. ఎట్లా తమ్ముడు? మంచి కొడుకుని. నేను కూడా మా అమ్మకు ఒకనే కొడుకుని, నేను చెడ్డ కొడుకుని. నేను చెడ్డ కొడుకుని. కిడ్నీ ఎవరు? నాది ఆల్రెడీ ఒకటి పోయింది. ఏమంటే ఒకదాంతోనే ఉన్న అట్లే దొబ్బుతాను నా జీవితకాలం. ఏందన్నా నువ్వు? మా అమ్మకి నేను మంచి కొడుకు. మా అమ్మ తమ్ముడు, నేను కూడా మా అమ్మకు ఒకనే చెడ్డ కొడుకుని. నీకు అర్థం కాలేదు. సరేలే గాని, ఏదో ఉంగరం మంచిది పెట్టినావు. బుట్టాల నుంచి తీస్తున్నావు, పెడుతున్నావు. మంచిది పెట్టినావు.
నా ఊరినే స్టైల్ కి స్టైల్ గా సరేలే గానీ నేను కూడా నీ దగ్గర పెట్టుకో. నువ్వు ఎట్లా మళ్ళీ మ్యాటర్ నా ఏం రారా ఎట్లా ఎట్లా అంటే ఏమన్నా కిడ్నీ తీసుకుంటా అంటే దగ్గర నువ్వు గట్టి ఖర్చొద్దు. అక్కడ రోడ్లు అందరు వింటున్నారు. మడసంగా నేను చెప్పిన దానికి కాంప్రమైజ్ అయినావా? సరే సరే దయచేసి అర్థం చేసుకో. పోతానా నా వద్దున్నా నాకు భయం. నా కిడ్నీలు అంటే ఏందన్నా నువ్వు నా వదిలేనా? నువ్వు ఎక్కువ అల్లరి చేసి అరిచిని గోల చేసినావు అనుకో నా పోలీసులు చెప్తాను. నాకేమన్నా ఇట్లా అరిచింటే వానికి ఎక్కడ పడిచినా తెరిచిన కళ్ళల్లోకి పడిచిన. అందుకు చూడండి కళ్ళు ఉంటే ఆటోమేటిక్ కళ్ళు లేకుంటే నువ్వు ఎక్కడ పోలేవు. 18 ఏళ్ళు లైఫ్ ఎంజాయ్ చేయాలా? 18 ఏళ్ళ పిల్ల బాగా మంచి కిడ్నీ ఉంటుంది, వానికి ఏముండవు. ఇంకా ఆ పక్క కూడా ఇంకా ఎక్కువ రోజులు బ్రతకడానికి అవకాశం ఉంటుంది. నా ఇప్పుడు ముసలాబ్ చచ్చిపోతే మళ్ళీ నన్నే చంపుతావు నువ్వు. డబ్బులు 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 చూసుకుంటావు. డబ్బులు 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 దయచేసి నేను చెప్పిన దాన్ని కాంప్రమైజ్ అవుతావు లేదా? ఇప్పుడు నేను సీరియస్ చెప్తున్నాను నీకు. ఇప్పుడు తమాషగా అయితే కాదు. నువ్వు ఏదో జోక్ గాను అది అనుకుంటున్నావేమో. దయచేసి నేను చెప్పిన దానికి కాంప్రమైజ్ గా నీకు అంతగా కావాల్సింటే నీ ఫోటో చూపిస్తాను. తెలుసునా? నేను హాస్పిటల్లో దిగిన ఫోటోలు నాదేందన్నా మీరు మార్చరు కదా నావి. అందుకనే దయచేసి నువ్వు విన్నాను నాకు చూడు. నా ఏంది నాది నాకు రక్తం నిజం కళ్ళు తిరుగుతాయన్నా. నేను మడసంగా చెప్పినాను. నువ్వు మడసంగా నేను చెప్పిన మాట విన్నావంటే సరే సరే. తర్వాత లేకుందంటే తర్వాత కథ బాగుండదు. నేను ఇప్పటి వరకు ఇంత ఓపిక ఎవరికి చెప్పలేదు తమ్ముడు. చూసినావు కదా. నాకు కాదన్నా నువ్వు చూపించి మళ్ళీ భయపెడతావు అన్నా. చూపించి కాదు నేను ప్రూఫ్ పెట్టుకొని తిరుగుతానా. ఎందుకంటే నేను ఇలాంటి వాళ్ళు నమ్మరు. అందుకోసమని ప్రూఫ్స్ పెట్టుకొని తిరుగుతాను. ముస్లాబ్ కథ వదిలే, నీ కథ చెప్పు. నా